ఐఏఎస్ ప్రారంభించవలసింది. వారి వెంట గౌరవనీయ సప్తగిరిలో ఓకే మరి కార్యక్రమంగా వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమం ప్రారంభించుకున్నాం. సిమెంట్ రోడ్లు అనేది మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదల సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. అట్లాగనే ఈ ప్రాంగణాన్ని తమ వేద బ్రాహ్మణ పండుగలకి నమ్మకంతో నన్ను అక్కడ ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదానికి వారు రుణం దృష్టి కార్యక్రమానికి రావడం, ఇవాళ సచివాలయం కానీ, రైతు సేవా కేంద్రం కానీ, లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభంలో భాగస్వామ్యం వహించే అవకాశం కలిగినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే మెల్లగా నన్ను కూడా ఫిక్స్ చేసే పని చేశారు. ఇరికిచ్చే పని చెప్తాం కదా మన ఊర్లో, ఇరికిచ్చే దత్తత తీసుకోవాలని నేను కావాలి. ప్రొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ప్రతిష్టాత్మకమైన మున్సిపాలిటీ, పెద్ద వ్యాపార కేంద్రం. ఆ మున్సిపాలిటీకి కూతవేటు దూరంలో కానపల్లి గ్రామం ఉంది. పక్కన ఏసీ కెనాల్ పోతుంది, తవ్వితే 3 అడుగుల్లో నీరు పడుతుంది. పక్కన ఇటు పక్క హైవే ఉంది. పైగా ఇంకో చూడండి, ఈ సచివాలయం కానీ, లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కానీ, లేదా రైతు సేవా కేంద్రం నిర్మించడానికి తమ సొంత డబ్బులతో స్థలం కొని ప్రభుత్వ ధనంతో వాటిని నిర్మించారు. అంటే ఆయన అంతగా ఆయన సంపన్నుడు, మళ్ళీ ఆయన నన్ను ఇక్కడ దీన్ని దత్తత తీసుకోమని చెప్తున్నాడు. ఇటువంటి సంపన్నమైన పంచాయతీని దత్తత తీసుకోవడంలో కొద్దిగా ఆనందం ఉంటుంది. ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. నేను ఎమ్మెల్యేగా ధర్మవరం వెళ్ళినప్పటికీ పెరిగిందంతా ప్రొద్దుటూరే. నేను మొదట్లో గ్రామాలు, పట్టణంలో పెరిగాను, మున్సిపాలిటీలో ఉన్నా. కానీ గ్రామాల్లో నేను మొట్టమొదటిగా నేను వచ్చి చూసిన గ్రామం ఏదయ్యా అంటే మీకు ఈ కూతవేటు దూరంలో ఉంటుందో చెంచుపల్లె. నాకు చిన్నప్పుడు మిత్రుడు ఉండేవాడు అక్కడ, అందుకని అక్కడికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి రాత్రిపూట వరిమడికి వెళ్ళేవాళ్ళం నీరు పట్టడానికి, లేదా పసుపు వేసేవాళ్ళు. ఇప్పుడు వేస్తున్నారో లేదో నాకు తెలియదు. పసుపు అప్పట్లో పసుపు ఎక్కువ వేసేవాళ్ళు, చెరుకు వేసేవాళ్ళు. ఇప్పుడు చెరుకు ఉన్నట్టు కూడా నేను జిల్లాలో ఎక్కడ కూడా ఉన్న ఒక చక్కెర ఫ్యాక్టరీ కూడా ముగించేశారు, అది వేరే విషయం. దాంట్లో నేను పోదొచ్చుకోలేదు. చెరుకు వేసేవారు, లేదా వేరుశనగ వేసేవారు, 3 పంటలు పండించేవారు. ఆ సందర్భంగా నేను వచ్చేవాడిని, వచ్చి చెట్టుపల్లికి వెళ్ళేవాడిని, కానపల్లి మీదుగా వెళ్ళేవాడిని. వెళ్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి శివచంద్ర రెడ్డి గారితో కూడా మాట్లాడేది. ఎందుకంటే అప్పుడు మాకు నాయకుడు ఆయన ఆర్ట్స్ కాలేజ్ లో చైర్మన్ గా గెలిచి ప్రొద్దుటూరు పట్టణంలో శివచంద్రారెడ్డి అంటే తన మార్పు ఆ రోజుల్లో మేము ఇంకా స్కూల్లో ఉన్నాం అప్పటికి. కాబట్టి ఆ రోజుల్లో వదిలినాడు. మిత్రుత్వం ఉంది, వయసులో కొద్ది తేడాలు ఉన్నప్పటికీ, వయసులో తేడా ఉంది, శరీరంలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ మిత్రుత్వం అప్పటి నుంచి కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదివల్ల సచివాలయం అనేది, రైతు సేవా కేంద్రము, అదేవిధంగా ఆరోగ్య కేంద్రం ఒకే చోట నిర్మించాలనే ఆలోచన చాలా మంచి ఆలోచన. దీనికి నేను రాజకీయంగా నాకు ప్రత్యర్థి అయినప్పటికీ, సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ, ఆయన అవినీతిని కానీ, లేదా ఆయన సాగిన 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని నేను విమర్శిస్తున్నప్పటికీ, ఈ 3 ముఖ్యమైన వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ఒకే చోట నిర్మించాలనే ఆలోచన చేసినందుకు మొట్టమొదటిసారిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వేదికపై నుంచి అభినందిస్తున్నాను. మంచి ఆలోచన. కానీ ఒక మంచి ఆలోచన చేయడం కాకుండా ఆలోచనకు అవగాహనతో పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎవరికైనా నాయకుడు అనుకున్న వారికి ఏదైనా ఒకటి చేసినప్పుడు దాన్ని పూర్తి చేయాలి. అంతేగాని దాన్ని మొదలుపెట్టి వదిలేసేవాడు నాయకుడు కాదని నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఎందుకంటే తీసుకుంటే దేని నుంచి మొదలు పెట్టారయ్యా? ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా ఒక
విలేజ్ ఒక MLHP అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొఫెషనల్ తీసుకొచ్చి 105 రకాల మందులు పెట్టి ఒక ANM ని పెట్టి వాళ్ళ కింద 5 నుంచి 6 మంది ఆశా వర్కర్లు చూసి ఎక్కడో పట్టణాలకు PSCలకు CSCలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే వారి ఆరోగ్య సంరక్షణ నిర్వహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం NHM కింద మొదలుపెట్టిన తర్వాత 1,50,000 టార్గెట్ గా పెట్టుకుంటే మన రాష్ట్రానికి 10,032 పెట్టారు. మంచి అంబిషియస్ టార్గెట్ ఇస్ అప్రిషియేట్. అయిన తర్వాత తీసుకొచ్చి పూర్తి చేయాలా లేదా 3,000 మాత్రం పూర్తి చేశారు 10,032. పోనీ దానికోసం ఎక్కడి నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టారా? లేదు. ఏది మనకు అప్పటికే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద NIGS కింద వస్తున్న నిధుల్ని దాంట్లో వస్తున్న మెటీరియల్ కాంపోనెంట్ తీసుకెళ్లి దాంట్లో ఖర్చు పెట్టారు. దానికి ముందు మనం ఆ మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కడ ఖర్చు పెట్టేవాళ్ళం? గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసేవాళ్ళం, లేదా కాలువలు లేబర్ కాంపోనెంట్ కింద వస్తుంది చేసేవాళ్ళం, లేదా స్పెషల్ దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకునే వాళ్ళం, కాంపౌండ్ నిర్వహించేవాళ్ళం. మెటీరియల్ కాంపోనెంట్ ని ఎక్కడైనా ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కోసం వాడుకునే వాళ్ళం. ఆ డబ్బులు కాస్త తీసుకెళ్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పెట్టారు. అంటే ఇక్కడ వస్తున్న డబ్బులు దానికి వాడకుండా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు. అంటే ఇది ఎంత అవగాహన రాహిత్యమో, ఎంత బాధ్యత రాహిత్యమో మనం అర్థం చేస్తాం. సిమెంట్ రోడ్ లేకుండా ఆడము తీసుకొచ్చి నిర్మిస్తుంది. ఆలోచన మంచిదే, కానీ ఆచరణ మాత్రం మంచిది కాదు. ఏ వేదికపై నుంచి నేను సమర్థించానో, ఒక మంచి ఆలోచనని సమర్థించానో అదే వేదికపై నుంచి చెప్తున్నా, ఆచరణ మాత్రం సరిగా లేదు. ఒక నాయకుడు ఆలోచన మాత్రం చేసి ఆచరణ సాధ్యం కాని ఆలోచన చేసి అవగాహన రాహిత్యంతో పాలన సాగిస్తే గత 5 సంవత్సరాల పాలన ఎలా ఉందో అలాగే ఉంటుందన్న విషయం. విత్తనాలు ఇచ్చి సరిగ్గా పంటలు పండకుండా రైతులు నష్టాలకు కూరుకుపోతే దానికి ఫసల్ బీమా యోజన చేయకుండా ఇన్సూరెన్స్ రాకుండా చేసి రైతుల నోట్లో మొత్తానికి మట్టి కొట్టిన తర్వాత అది నాయకత్వం కాదనేది నా ఉద్దేశం. ఇక్కడి నుంచి రాజకీయ ప్రసంగాలు చేయడానికి మాట్లాడట్లా, కానీ ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు ఆలోచన సమర్థవంతంగా పూర్తి ఆచరించాల్సిన బాధ్యత ఒక నాయకుడికి ఉంటుంది. ఆ నాయకుడి మీద విశ్వాసంతో ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతో ప్రజలు నేను ఆ గద్దెలెక్కిచ్చారో దాన్ని బొమ్ము చేయకుండా వాళ్ళ ఆశలకి ఆశయాలకి ఆకాంక్షలకు అనుగుణంగా ఏ నాయకుడైనా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ 5 సంవత్సరాలు ఇంకా బాధాకర విషయం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా మనకు తెలుసు రాజు తలుచుకుంటే దెబ్బల కొరవలేదు. ఒక రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. రాష్ట్రం అంతా చేయడానికి కొన్ని ఆర్థిక పరిమితులు ఉండొచ్చు, నేను కాదను. ఎందుకంటే ప్రతి అంతా బాగుందని నేను చెప్పట్లా, ఆర్థిక పరిమితులు ఉంటాయి. కానీ సొంత జిల్లాలకు, సొంత ప్రాంతాలకు, సొంత నాకు తెలిసి 1978 నుంచి ఒక నియోజకవర్గానికి అయిపోతే 1989 నుంచి ఈ జిల్లాలో కడప పార్లమెంటు ఒకే కుటుంబం చేతిలో ఉంది. కాదా? అవునా కాదా? కానీ మరి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు పార్లమెంటులో సభ్యులుగా ఉండి, మంత్రులుగా ఉండి, ముఖ్యమంత్రులుగా ఉండి, పెద్ద చిన్న అందరూ ముఖ్యమంత్రులుగా ఉండి ఈ రాష్ట్రంలో చిన్న చిన్న విషయాలు కూటవేటు దూరంలో ఉన్న పొద్దుటూరు దూరంలో ఉంటున్న ఇక్కడ మడుగు కాలుగా మురికి కాలుగా మారిపోతుంటే చూస్తూ కూర్చున్న నాయకత్వం ఏం నాయకత్వం? ఇటువంటి పరిస్థితులు దాపురించాయి. నేనైనా మాట్లాడితే ఏదో బీజేపీకి సంబంధించిన మంత్రి కదా వాళ్ళ కుటుంబంలో ఉన్నాడు మాట్లాడుతున్నాడు అంటారు. కానీ నేను అంటున్నది ఏంటంటే, ఏ రకంగా మురికి కాలంగా అయిందో అదే విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం మున్సిపాలిటీలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కూరుకుపోయింది. పట్టించుకోలే, చెత్త తీయాలని చూసుకోలే, సివరేజ్ తీయాలా, గార్బేజ్ క్లియర్ చేయాలని ఆలోచన రాలే, కాలువలు ఇది తీయాలని చూడలే. సరే, మీరు పెండింగ్ ప్రాజెక్టులు పక్కన వదిలేయండి. గండికోట నుంచి పిల్ల కాలువలు తవ్వాలా? గండికోట రిజర్వాయర్ ఉంది, నీళ్ళు వచ్చిన తర్వాత పిల్ల కాలువలు తవ్వకపోతే, మనసుకు ముందు తవ్వకపోతే నీళ్ళు ఎట్లా వస్తాయి? అన్నమయ్య కొట్టకపోతే 3 ఏళ్ళు అయింది దానికి. ఇది లేదు, నేను దాని గురించి కూడా పోవట్లే. కానీ ఇంత కొద్ది బాధ్యత మనసులో వస్తున్నప్పుడు చూడాల్సిన బాధ్యత, ఆలోచించాల్సిన బాధ్యత నాయకత్వానికి ఉంటాయి. ఇంత సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ముందు ఇంటిని సంస్కరించుకోవాలి. ఇంటిని సంస్కరించుకున్న తర్వాత ఇల్లు అంటే వారికి సంబంధించిన వరకు జిల్లా అంటే పార్లమెంటు, వీటి గురించి ఆలోచించాల్సింది. అనేక విషయాలు అదే విధంగా ఇంకా ఈ కడప బెంగళూరు రైల్వే లైన్ కానీ స్టీల్ ప్లాంట్ 4 సార్లు భూమి పూజ చేశారు. చెయ్యాలి చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టు 2019 ఒకసారి భూమి పూజ చేశారు. అరే మంచిదిరా వచ్చేస్తాను స్టీల్ ప్లాంట్ అనుకున్నాను నేను. మళ్ళీ 2021 మళ్ళీ వచ్చి బర్త్డేకి రావడం, బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం, మళ్ళీ భూమి పూజ చేయడం. అరే వచ్చేసింది అనుకున్నారు, రాలా. మళ్ళీ 3వసారి మళ్ళీ వచ్చి ఎన్నికల ముందు మళ్ళీ భూమి పూజ చేశారు, మళ్ళీ రాలి. అంటే చేసిన మళ్ళీ భూమి పూజ చేయడం తప్ప దాన్ని పూర్తి చేయడం మీద, ఏదైనా సరే పూర్తి చేయడం మీద ఆలోచన. అదే ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రికి ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఒక అభివృద్ధి ప్రదాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఒక దార్శనిక నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి రూపంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఏదైనా సరే ఒక మంచి సమాజానికి చేసి చూపించాలనుకుంటున్న ఉద్దేశంతో పనిచేసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల ఇవాళ ఏదైతే ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పేరు విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టుకున్నారు, తండ్రి పేరు పెట్టుకున్నారు, తప్పు లేదు, పెట్టుకోవచ్చు, నేను దాన్ని కూడా కాదనట్లే. కానీ ఆ పేరు మీద ఉన్న శ్రద్ధ, ఆ పేరు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ పూర్తి చేయాలనే ఉద్దేశం మీద ఉండి ఉండాలి, అది లోపించింది. అయితే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొన్న ఇటీవల వెళ్ళి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని అడిగిన తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ కింద ఒక 1500 విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లకి, అదే విధంగా ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద పిఎం అభిమ్ అంటారు, వాటి కింద 1760 ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి కేంద్రం మొత్తం కలిపి 3260 విలేజ్ హెల్త్ క్లినిక్ నిధులు మంజూరు చేయడానికి సిద్ధమైంది. రాబోయే రోజుల్లో ఎక్కడైతే పనులు ఆగిపోయి ఉన్నాయో, ఎక్కడైతే పనులు పూర్తి కాలేదో ప్రతి గ్రామంలోనూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ని నిర్మించి ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టే బాధ్యత కూటమి ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో సైనికులుగా మా ఆశా వర్కర్లు, మా ఏఎన్ఎంలు పనిచేస్తారు. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.